ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సిలో ఉద్యోగాలకు సంబంధించి మనకి లేటెస్ట్గా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మనకి 2048 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా వచ్చేసి మనకి 489 డిఫరెంట్ కేటగిరీకి సంబంధించి మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులలో మనకి 2048 వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. అందులో చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఈ వేకెన్సీస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనకి మేల్ అండ్ ఫీమేల్ పర్సన్స్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 10th పాస్ అయినా సరిపోతుంది, ఇంటర్ పాస్ అయినా సరిపోతుంది, డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా దీనికైతే అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్ వచ్చేసి జస్ట్ ఎలాంటి పేమెంట్ అయితే లేదు, వీళ్ళకి నిల్ జస్ట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 10th, ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదర్ పర్సన్స్ ఓబీసీ, బీసీ, ఓసీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి జస్ట్ 100 రూపీస్ పే చేసి 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా వీళ్ళైతే అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థం అవడం జరుగుతుంది. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ త్రూ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్ వచ్చేసి మనకి www.ssc.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే మనకి Phase 12 2024 సెలెక్షన్ పోస్ట్, దీని త్రూ అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డేట్స్ సబ్మిషన్ చూసుకుంటే మనకి 18th March 2024 అయితే లాస్ట్ డేట్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో మనకి కరెక్షన్స్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ చేసి సబ్మిట్ చేసి ఉంటే 22 March 2024 to 24 March 2024 ఈ మధ్యలో అయితే మీరైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి 6th to 8th May 2024 అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే ఈ డేస్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 10 years ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్లో మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి మనకి 13 years, ఎస్సీ ఎస్టీలో హ్యాండిక్యాప్డ్ పర్సన్కి వచ్చేసి 15 years అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మనకి ఏజ్ లిమిట్ పోస్టులకు చూసుకుంటే మనకి డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అయితే మనకైతే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. పోస్టులు చూసుకుంటే మనకి ఒకసారిగా టోటల్ వచ్చేసి మనకి 2049 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 489 డిఫరెంట్ కేటగిరీకి చెందిన పోస్టులకి మనకి 2049 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే మన రీజన్ వచ్చేసి సౌతర్న్ రీజన్. ఆ రీజన్లో మనకి 10th బేస్ పైన, ఇంటర్ బేస్ పైన, డిగ్రీ బేస్ పైన కూడా మనకైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే టోటల్గా మనకు వచ్చేసి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 255 అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 124, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 456 అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసి 1028, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 186 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓవరాల్ ఇండియా పైన. అండ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మన సౌతర్న్ రీజన్ కదా, ఈ సౌతర్న్ రీజన్లో వచ్చేసి మనకి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి సీనియర్ ఇంజన్ డ్రైవర్, దీనికి సంబంధించి మనకి 18 to 37 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు. లెవెల్ 6 ఈ బేస్ ప్రకారం అయితే మనకైతే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి విశాఖపట్నం మాస్టర్ గ్రేడ్, దీనికి సంబంధించి మనకి 10th పాస్ అయితే సరిపోతుంది. 18th మినిమం ఏజ్, 42 మ్యాక్సిమం ఏజ్, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, దీనికి సంబంధించి మన హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి 18 to 25 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయితే సరిపోతుంది, దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కుకింగ్ సంబంధించి మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ మన హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 27 ఏజ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయితే సరిపోతుంది దీనికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సేమ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, ఇందులో వచ్చేసి మనకి వెటర్నరీ కంపౌండర్గా అయితే వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లెవెల్ 4 ప్రకారం అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 మినిమం వచ్చేసి, మ్యాక్సిమం వచ్చేసి 27 ఏజ్, 10+2 ఇంటర్ పాస్ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంటీన్ అటెండెంట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, ఇందులో 18 to 27 ఏజ్లో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సైక్, ఇందులో వచ్చేసి మనకి 18 to 25 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్స్రే టెక్నీషియన్ ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్లో అయితే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. మినిమం 18, మాక్సిమం 25 ఏజ్, 10+2 ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్విమ్మింగ్ కోచ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ 18 to 30 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అయితే దీనికైతే క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాక్సిమం వచ్చేసి ఏజ్ 30 లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టాక్ మ్యాన్ జూనియర్ గ్రేడ్ దీనికి సంబంధించి మ్యాక్సిమం 27 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10+2 క్వాలిఫికేషన్ ఉంటే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన తెలంగాణలో కెరీర్ అసిస్టెంట్ నేషనల్ కెరీర్ సర్వీస్ ఇందులో వచ్చేసి మనకి మ్యాక్సిమం 27 ఇయర్స్ అండ్ గ్రాడ్యుయేషన్ ఉంటే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టోరేజ్ అండ్ రీసెర్చ్ ఇందులో వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. ఇది వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అయితే కావాల్సింది. ఇందులో వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 27 మ్యాక్సిమం ఏజ్, 10+2 క్వాలిఫికేషన్ ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సీనియర్ లేబొరేటరీ అటెండెంట్ ఇందులో మనకి సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇది మన హైదరాబాద్లో ఉండడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ 27 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే దీని సిలబస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 50 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనికైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. టోటల్గా వచ్చేసి మనకి 200 మ్యాక్సిమం మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. 60 minutes టైమ్ అండ్ 80 minutes ఫర్ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 80 minutes, నార్మల్ పర్సన్కి వచ్చేసి 60 minutes 1 hour టైం ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే మనకైతే కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో 10th బేస్ పైన ఎవరైతే పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే 10th బేస్ పైన మీకైతే సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ అండ్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి అయితే మనకైతే ఇందులో ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడైతే మీరైతే డౌన్లోడ్ చేసి క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ 10+2 ఇంటర్ బేస్ పైన ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్కి మనకి డెప్త్గా అయితే ఇందులో అయితే మనకైతే క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే మీరైతే క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి. అండ్ గ్రాడ్యుయేషన్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో దానికి సంబంధించిన జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ దీనికి సంబంధించి మనకైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. 10th, ఇంటర్, డిగ్రీ దానికి సంబంధించిన సిలబస్ కూడా మనకైతే ఇక్కడ పాయింట్ టు పాయింట్ అయితే క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ వెబ్సైట్ వచ్చేసి మనకైతే www.ssc.gov.in వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకైతే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో అయితే మనకి తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కర్నూలు, విశాఖపట్నం అండ్ నెక్స్ట్ చూసుకుంటే విజయనగరం, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, కడప అయితే మనకైతే ఆంధ్రప్రదేశ్లో అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 18th March 2024 అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అయినారో వాళ్ళైతే కంపల్సరీ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ SC, ST, PWBD ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి ఫీ అయితే లేదు. జస్ట్ వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోండి. అదర్ పర్సన్స్కి జస్ట్ 100 rupees పే చేసి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.